గుడ్ న్యూస్ చూద్దాం. ఏపీకి కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. రాజమండ్రి విశాఖ మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ప్రధాని గ్రామీణ సడక్ యోజన 3 ఏళ్ల పాటు పొడిగింపు, భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు కోసం 12,980 కోట్ల నిధులు కేటాయింపు కేబినెట్ నిర్ణయాల్లో హైలైట్స్. భారత నౌకలకు తక్కువ ధరకే బీమా సౌకర్యం కలిగించాలని నిర్ణయించింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ మరో తీర్మానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్కు కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్కు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు చంద్రబాబు. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మించబోతున్నారని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. దీనివల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుందని వివరించారు. ఈ కొత్త లైన్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రయాణికులకు సరుకు రవాణాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. అంతేకాదు అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామం లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే భక్తులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఓడరేవు ఆధారిత ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి కీలకమని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర, వికసిత భారత లక్ష్యాల సాధన దిశగా ఈ ప్రాజెక్టులు మరో ముందడుగు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకే పరిమితమైన ఇంప్రూవ్మెంట్ అవకాశాన్ని ఇకపై 2 సంవత్సరం విద్యార్థులకు కూడా వర్తింపజేస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల జరగబోతున్న ఇంటర్మీడియట్, పబ్లిక్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఈ కొత్త నిబంధనలైతే అమల్లోకి రాబోతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యాలయం ఈ మేరకు ఏప్రిల్ 18న సవరించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. మార్చి 2026లో జరిగినటువంటి ఇంటర్ వార్షిక పరీక్షలో సెకండ్ ఇయర్ ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం తాము పాస్ అయిన సబ్జెక్టులలో మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసుకోవచ్చు. వార్షిక పరీక్షలు, ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటికే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఫెయిల్ అయిన సబ్జెక్టులను మాత్రమే విద్యార్థులు పాస్ అయ్యే వరకు ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్ కోసం ఒక్కో సబ్జెక్టుకు ₹160 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా సాధన పరీక్ష ఫీజు చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి 2% కరువు భత్యాన్ని పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీఏ పెంపుతో పాటు భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. డీఏ పెంపు నిర్ణయం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అలాగే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 3 పథకాన్ని పొడిగించారు. మైదాన ప్రాంతాల్లోని వంతెనలకు 2028 మార్చి వరకు పొడిగించగా, కొండ ప్రాంతాల్లోని వంతెనలకు 2029 మార్చి వరకు సమయం ఇచ్చారు.